రైతులు సాంప్రదాయ పంటల నుంచి లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని పెద్దపల్లి జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో రైతు గోపగోని రంజిత్ అనే రైతు తన 2 ఎకరాల పొలంలో ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ మొక్కలు నాటే కార్యక్రమానికి జిల్లా అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆర్ఎన్ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరై పొలంలో మొక్కలు నాటి ఈ సాగును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ తక్కువ పెట్టుబడి దీర్ఘకాలిక ఆదాయం అందించే ఆయిల్ ఫామ్ సాగు రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు రాయితీలను సద్వినియోగం చేసుకుని ఇతర రైతులు కూడా ఈ పంట సాగు వైపు అడుగులు వేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో 4500 ఎకరాలు, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 600కు పైగా ఎకరాలు రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 20 రూపాయలకే మొక్కను అందిస్తున్నారన్నారు. 3 సంవత్సరాల ప్రోత్సాహకం కింద రైతు అకౌంట్ లో 4200 జమ చేస్తున్నారన్నారు. ఆయిల్ ఫామ్ క్వింటాల్ కు 23,700 మద్దతు ధర పలుకుతోందని, రైతులు ఆయిల్ పంట సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతోనే చాలామంది ఫార్మర్స్, మొన్న విజయసింహారావు గారు రిటైర్డ్ సిఐ, ఆయన 6 ఎకరాలు పెట్టిండు. ఆయన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతోనే ఆయన సూచనల మేరకు నేను పెడుతున్నా అని చెప్పిండు. చేసిండు, సారే పెట్టిండు కదా మనం కూడా పెడదామని చెప్పేసి ధైర్యం చేసిండ్రు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇప్పుడు ఉన్న పెద్దపల్లి జిల్లాలో 4000 ఎకరాలు ఉంది ఆయిల్ పామ్. చాలామందికి రిటర్న్స్ వస్తున్నాయి, దాదాపు ఒక 1000 ఎకరాలల్లో కోతకు వస్తున్నాయి. ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే హార్వెస్టింగ్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ ఫ్యాక్టరీ సైడ్కి తీసుకొస్తున్నారు. 5 రోజుల లోపల, 5 డేస్ లోపల వాళ్ళ అకౌంట్ డబ్బులు పడుతున్నాయి. మరి ఆ సాయిల్ వల్లనో లేకుంటే ఆ వెదర్ వల్లనో తెలియదు కానీ 25 కేజెస్ వచ్చింది. ఇలా వాళ్ళు డెమో ప్లాట్ కింద పెట్టిండ్రు ఫస్ట్ ఇయర్, అంటే మన 4 సంవత్సరాల కంటే ఒక సంవత్సరం ముందు అది 25 కిలోలు ఉంది. అట్లా ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళు ఫస్ట్ హార్వెస్ట్లోనే 5 టన్నులు 6 టన్నులు వచ్చింది. వాళ్ళు చెప్తున్నారు 5 లక్షల నుండి 10 లక్షల దాకా